వచ్చే దసరా నాటికి యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది భక్తుల సందర్శనార్థం సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులపై సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రధాన ఆలయ కట్టడాలు, సముదాయాలు, కాటేజీల 3D దృశ్యాలపై సంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి దేవస్థానం తుది నమూనాకు ఆమోదముద్ర వేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని తీర్చిదిద్దాలని సంకల్పించిన ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. దేవాలయ నమూనాలు, గుట్ట అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రధాన ఆలయాల సముదాయాలు, భక్తుల సౌకర్యార్థం నిర్మించే కాటేజీలు, ఉద్యానవనాలు, అందమైన రహదారులతో రూపొందించిన 3D రూపకల్పనలు వీక్షించిన ముఖ్యమంత్రి వాటిపై సంతృప్తి వ్యక్తం చేశారు. దేవస్థాన తుది నమూనాకు ఆమోదముద్ర వేశారు. 5 రాజగోపురాలు, ప్రాకార మండపాలు, పూర్తిగా శిలతో నిర్మితమయ్యే ఆలయంగా యాదాద్రి జగత్ప్రసిద్ధి చెందుతుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దేవాలయం పూర్తిగా కృష్ణశిలతో నిర్మితం కావడం విశేషమని ఆనందం వ్యక్తం చేశారు. తంజావూరు సంప్రదాయ నిర్మాణ కౌశలానికి యాదాద్రి ప్రాణప్రతిష్ఠ పోస్తుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే 500 మంది శిల్పులు నిర్మాణ పనుల్లో నిమగ్నం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. భక్తుల బస కోసం నిర్మించిన కాటేజ్లకు కొన్ని మార్పులతో ముఖ్యమంత్రి ఆమోదించారు. రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్, ముఖ్యమంత్రి వంటి ప్రముఖుల కోసం నిర్మిస్తున్న ప్రత్యేక కాటేజ్లను ప్రకృతి రమణీయతతో తీర్చిదిద్దినందుకు సీఎం అభినందించారు. వసతి గృహ సముదాయాల నిర్మాణానికి పలు కార్పొరేట్ సంస్థలు మొగ్గు చూపడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. గుట్టపై వెల్లివిరిసే పచ్చదనం, ప్రకృతి రమణీయతతో పరిసరాల ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల వరకు తగ్గే అవకాశముందని అధికారులు వివరించారు. యాదాద్రి క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామి విగ్రహ నమూనాకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. 108 అడుగుల ఎత్తుతో పాలరాతితో హనుమంతుడి విగ్రహం నిర్మించనున్నారు. ఆంజనేయస్వామి విగ్రహ రూపకల్పనలకు చైనా శిల్పులు ముందుకొచ్చారు. ఆర్కిటెక్చర్ ఆనందసాయి, దేవాలయ కమిటీ సభ్యులు త్వరలో చైనాను సందర్శించనున్నారు. పాలరాతి నమూనా ప్రతిమను చైనా శిల్పులకు అందించి భారీ విగ్రహ రూపకల్పనకు నాంది పలకనున్నారు.